ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్ని ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకి నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలకి దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు ఈసారి జరిగిన 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్ ఎన్నుకోవడం విశేషం. ఆ గ్రామంలో 7 దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల మాట లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఆ ఊరోళ్లు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో ఆ ఊరి వాళ్ల చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగరాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక 7 దశాబ్దాలుగా ఏకగ్రీవమవుతూ వస్తుండడమే. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి మారింది. ఎన్నికలు జరిగి తీరాల్సిందే అంటూ ఆశావాహులు పట్టుపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి నిలవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో ఎట్టకేలకు 7 దశాబ్దాల తర్వాత ఆ ఊరికి పంచాయతీ పండుగ వచ్చింది. సర్పంచ్ ఎన్నికలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుని మురిసిపోయారు 70 ఏళ్లు దాటిన వృద్ధులు. పుట్టి బుద్దెరిగిన నాటి నుండి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశామంటూ సంబరపడ్డారు ఆ గ్రామ వృద్ధ ఓటర్లు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఈ దృశ్యాలు కనిపించాయి. గత 69 ఏళ్లుగా ఏకగ్రీవమవుతూ వస్తున్న ఈ పంచాయతీ స్థానం ఈసారి ఓట్ల పండుగకు సిద్ధమైంది. గత 7 దశాబ్దాల ఆనవాయితీకి భిన్నంగా ఓటు హక్కు ద్వారా గెలుస్తామంటూ 2 సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగడంతో బరంపూర్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కల నెరవేరింది. 1956లో ఏర్పడిన ఈ పంచాయతీకి 69 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. ప్రతి ఎన్నికల సమయంలో గ్రామ పెద్దల తీర్మానంతో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది. బరంపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సుమారు 3000 జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2300 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశామన్న ఆనందం ఆ గ్రామవాసుల్లో, అందులోనూ వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.